టీజీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యం మధ్య కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇవాళ చర్చలు జరగనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సాయంత్రం 4 గంటలకు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్తో పాటు ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాల జేఏసీ నేతలతో సమావేశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నేతలంతా కూడా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళ సమావేశానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సాయంత్రం మిమ్మల్ని లేబర్ కమిషనర్ పిలిచారు కదా, సో ఇక్కడ మీరు సమావేశం అయ్యారు కదా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇక్కడ మేము లేబర్ కమిషనర్ నుండి కార్మిక శాఖ నుండి చర్చలకు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆ చర్చలకు ఆహ్వానించినందుకు వారి ఆహ్వానానికి మేమంతా సంసిద్ధులమై ఈరోజు మేమంతా చర్చలకు పోవడానికి ముందుగా మేము జేఏసీ ఎలాంటి ప్రతిపాదనలు ముందు పెట్టాలి, మేము ఎలాంటి విషయాల మీద మేము ఒక అవగాహన పెంచుకోవాలన్న ఉద్దేశం మీద అన్ని ఇష్యూస్ మీద మేము పెట్టినటువంటి డిమాండ్ల మీద సమాలోచన జరిపి అన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి ఒక ఆలోచన విధానంతో ఈ యాజమాన్యానికి ఇటు లేబర్ కమిషనర్ గారి సమక్షంలో మా సమస్యలు చెప్పుకోవడానికి మేమంతా సమ్మేతం కావడం జరుగుతూ ఉన్నది. మేము ఈరోజు ఒక్కటే చెప్తా ఉన్నాం, మేనేజ్మెంట్ తరఫున యాజమాన్యానికి తరఫున మేము అడుగుతా ఉన్నాం. వారికి మేము మా జేఏసీ పక్షాన మీరు మొన్నటి నుండి సమ్మె నోటీస్ ఇచ్చిన కాడి నుంచి ఏదైతే డిపోలలో ప్రచారం చేస్తున్నారో మీకు అన్నీ చేస్తామో, కార్మికులు సమ్మెకు పోకండి, జేఏసీ మాటలు మీరు నమ్మకండి, ఈ ఆర్టీసీ ఎక్కడికి పోతలేదు, ఆర్టీసీ ప్రైవేటీకరణ అవుతలే అని చెప్పేసి ఎండీ గారు స్పష్టంగా ప్రతి డిపోలలో గేటు మీటింగ్ల ద్వారా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఓకే, ఎండీ గారు కూడా మేము ఇప్పుడు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం ఏదైతే ఇస్తున్నదో మహాలక్ష్మి కింద 4,000 కోట్ల రూపాయలు ఇచ్చారని మీరు చెప్తున్నారు కదా, 4,000 కోట్లు ఇచ్చినప్పుడు ఆ 4,000 కోట్ల రూపాయలకి వెళ్ళి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటిది ఏంటిది అది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్, థామస్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ ఆర్టీసీ సమ్మెకు దారితీసినటువంటి అంశాలు ఏంటి, అసలు మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? ప్రధాన డిమాండ్ ఆర్టీసీలో చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ప్రమోషన్లు కావచ్చు, రిటైర్మెంట్ వాళ్ళ కార్మికులు కావచ్చు, తర్వాత 400 మంది ఉద్యోగుల గది కావచ్చు, అట్లాగే మాకున్నటువంటి ఈ సిసిఎస్, పిఎఫ్, దీనికి సంబంధించిన ఎస్ఆర్బికి సంబంధించినట్టు మా డబ్బుల్ని రొటేషన్ చేస్తున్నారు కావాలని చెప్పినాం. అవే కాకుండా ఇవాళ ఇంకా మిగతా అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పడం. ప్రధానంగా ఏంటంటే మాకు ఆర్టీసీ మెర్జర్ అనేది చాలా ప్రధానమైన డిమాండ్ మాకు ఉంది. అది ప్రభుత్వం, గత ప్రభుత్వం ఆల్రెడీ అప్పుడు 90% చేసి వదిలిపెట్టిపోయినరు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టి మేమే చేస్తామని చెప్పినారు. 5 అంశాలు ఏంటంటే, 1 ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, 2ది ఆర్టీసీని ఆధునీకరిస్తాం, ఆర్టీసీ కార్మికులకి రావాల్సిన అమౌంట్స్ అన్ని ఇస్తాం, వాళ్ళ 2 పిఆర్సీలు ఇస్తాం, 2ది 2021 పిఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులతో వాళ్ళ పిఆర్సీకి ఈక్వల్గా చేస్తాం, తర్వాత యూనియన్లు కూడా ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని మీదనే ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. ఇవాళ 14-15 మాసాలైనా ఇవ్వలేదు కాబట్టి ఇవ్వాలని చెప్పి పెట్టినాం. ఎలక్ట్రిక్ బస్సులది చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. ఎలక్ట్రిక్ బస్సులు అనేది వాళ్ళు కంపెనీని వేరే పెట్టేసి ఆర్టీసీ వాళ్ళు లేకుండా ఆర్టీసీ డిపోలు ఇచ్చి ఖాళీ చేపించి పవర్ పాయింట్లు పెట్టి కోట్లాది రూపాయలు వాటి ఖర్చు పెట్టించి ఆర్టీసీ తోటి తర్వాత బిల్లు కూడా కట్టించి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి దానివల్ల ప్రైవేట్ పరమయ్యేటువంటి పరిస్థితి ఉంది, ఏ క్షణమైనా పోవచ్చు. కాబట్టి ఆర్టీసీ దేనికి మేము వ్యతిరేకం కాదు. ఆర్టీసీ యాజమాయిషిలోనే గతంలో ఏ బస్సులు వస్తే ఎట్లా ఆర్టీసీ నడిపిందో అదే విధంగా ఫుల్ఫిల్గా ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వమే కొనిచ్చి ఆర్టీసీ ఉద్యోగులతోటి ఆర్టీసీ మనగడలో వాటిని భాగస్వాములు చేయాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు. ఈ సమ్మె చేయడం వల్ల సంస్థ ఇంకా మరింత దిగజారిపోతుంది, నష్టాల్లో కూడుకుపోతుందని యాజమాన్యం అంటుంది. సమ్మెను వాయిదా వేసే పరిస్థితి అనే అంశాన్ని మీ దగ్గరికి తీసుకొస్తే ఏం చెప్తారు మీరు? ఇవాళ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిలో ఉంది, ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిలో ఉందని చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో స్కీములు వాళ్ళు అయితే మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలు ప్రజలకు సంబంధించినవి కూడా 1 by 1 సునాయాసనంగా చేసుకుంటూ పోతున్నప్పుడు ఇది ప్రజా రవాణా, ప్రజల కోసం చేసేది కాబట్టి ప్రజా రవాణాకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వం బడ్జెట్లో డబ్బులు పెట్టాలి, తర్వాత డబ్బులు ఇవ్వాలి, కొనివ్వాలి. ఇచ్చిన వాగ్దానం ఏముంటుంది, ప్రభుత్వంలో విలీనం అన్నాం, పక్క రాష్ట్రంలో జరిగింది, అది చేయొచ్చు. తర్వాత డ్యూస్
మా డబ్బులే ఉన్నాయి కాబట్టి మా డబ్బులు ఇవ్వాలి. రెండోది మహాలక్ష్మి పథకంతో బాగా డబ్బులు వస్తున్నాయని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది, గవర్నమెంట్ చెప్తా ఉంది. అటువంటప్పుడు మరి ఆర్టీసీ ఎందుకు పెండింగ్ అట్లనే ఉన్నాయి? ఒకరోజు, ఒక నెల, ఒక సంవత్సరం ముందుకు రావాలి కదా, రాకుండా అట్లనే స్టాగ్నెట్ ఎందుకు అయిపోయినాయి అంటే మాకు ఇవ్వడంలో వాళ్ళకి ఇష్టం లేదా, లేకపోతే ఆపి చేస్తారా అనేది ఉంది. కాబట్టి ఇవాళ మేము చెప్పినాం. రెండోది ఏంటంటే 100% పాలు వన్ సైడ్ ఎప్పుడు కావు, కానీ చర్చలకు పిలిచి కూర్చోబెట్టి ఇవాళ లేబర్ కమిషనర్ పిలిచింది. అట్లాగే మిగతా వాళ్ళు కూడా రేపు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చర్చలకు పిలిచి మాట్లాడినప్పుడు తప్పకుండా జేఏసీకి ఆలోచన చేస్తాం. తర్వాత మా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోతాం, లేకపోతే సమ్మెకి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది రాకుండా ఆపుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు లేబర్ కమిషన్తో చర్చల సందర్భంగా మీరు ఏం చెప్పబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు? మేము చెప్పేది ఏం లేదు, ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చిన హామీలనే ఇంప్లిమెంట్ చేయమంటున్నామో అదే మాదిరిగా మా సమస్యలు ఏదైతే పెండింగ్ ఉన్నాయో మేనేజ్మెంట్ ద్వారా అయ్యేటువంటి సమస్యల్ని పరిష్కారం సానుకూలంగా జరగాలని చెప్పి కోరుతున్నాము. ఒకవేళ వీళ్ళు జరగకపోతే రేపు రాబోయే రోజుల్లో మేము స్ట్రైక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కార్మికులు దాదాపు 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న కష్టాన్ని మరి ఈరోజు మేము ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరిస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వం మేనేజ్మెంట్ కలిసి మా సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి సానుకూలంగా అవుతాయని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే, ఇది మొత్తానికైతే కార్మిక శాఖ నుంచి అయితే చర్చలకు పిలుపు వచ్చిన మాట వాస్తవమని సాయంత్రం 4 గంటలకు లేబర్ కమిషనర్ జాయింట్ కమిషనర్తో చర్చలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అక్కడ ఆర్టీసీ సంస్థ నుంచి యాజమాన్యం తరపున ఒకరిద్దరు అధికారులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జేఏసీ నుంచి ఎవరైతే సమ్మెకు పిలుపునిచ్చారో వాళ్లకు సంబంధించినటువంటి జేఏసీ నేతలందరినీ కూడా అక్కడికి పిలిచి అక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి యాజమాన్యం ఒకవైపు, మరొక వైపు కార్మిక సంఘ జేఏసీ నేతలు మరొక వైపు కార్మిక శాఖ తరపున కూర్చుండి వాళ్ళతో చర్చలు జరిపే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు సమ్మెకు వెళ్లేందుకే సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నేతలు అయితే చెప్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితుల్లో ఓటు